4వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చాలు. గమనించండి, ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం వినడానికి ప్రజలు ఎక్కడికంటే అక్కడికి వచ్చేవాళ్ళు. ఆయన దగ్గరికి పలానా చోట ఆయన ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తేవాళ్ళు. అట్లా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇది గెన్నేసరెతు సరస్సు తీరం. ఈ యొక్క సరస్సు తీరాన ఆయన ఉన్నాడు. బహుజన సమూహంలో ఆయన వాక్యం వినడానికి ఆయన మీద పడుతున్నారు. ఈ సందర్భంలో సీమోను మరి కొంతమంది దోణెలు వలలు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఉదయం అయిపోయింది కదా. యేసు ప్రభు బోధించి దోణిలో నుండి బోధించిన తర్వాత అంటున్నాడు, నీవు దోణెను లోతుకు నడిపించి వలలు వేయమన్నాడు. గమనించండి, బోధ చాలించాడు అన్నాడు. అంటే పూర్తిగా చెప్పవలసినంత చెప్పిన తర్వాత, దేవుని స్తోత్రం. అయ్యా, రాత్రంతా తిప్పలు పడ్డం, అలసిపోయింది ప్రాణం, నువ్వు ఖాళీ చేస్తే మేము వెళ్ళాలి, కొంచెంసేపు పడుకుంటాం అనేమి సీమోన్ తొందర చేయలే. ఆయన బోధించినంతసేపు చక్కగా వింటూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలసిపోయి ఉండరా, రాత్రంతా తిరిగితే సముద్రంలో వలలు వేసుకుంటూ, వలలు లాగుతూ, వలలు తుడుచుకుంటూ, వలలు కడుక్కుంటూ రాత్రంతా ఇదే పనిగా సముద్రంలో. ఇప్పుడు పగలేమైన బోధిస్తున్నాడు. ఎలా ఉంటుంది మనకి చెప్పండి? 31st నైట్ అంతా ఉండం మనంగా, 1 గంట 2 వరకు ఉంటాం. ఇక 1st తారీఖు పగలు చూడండి మన వాళ్ళ ముఖాలు, వదిలిపెట్టరా. ఇక ఇప్పుడు కూడా బోధే అంటావా? రాత్రంతా చెప్పావుగా. సెకండ్ సాటర్డే నైట్ ఆ తండ్రి సన్నిధి షాలేం రాజు గారిది హోల్ నైట్ జరుగుతుంది. సాటర్డే నైట్ అంతా హోల్ నైట్ కదా. మళ్ళీ ఆదివారం పొద్దుటే ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు. ఎట్లా ఉంటుంది? వాక్యంలో ఆనందించే వాళ్ళు ఆనందిస్తారు, తేలిగ్గా తీసుకునేవాడు తేలిగ్గానే ఉంటారు. కానీ ఇక్కడ అద్భుతం, ఆయన బోధించుట చాలించిన తర్వాత, అంటే చాలించాడంటే అర్థం ఏంటి? ఇక చెప్పాల్సింది అనుకున్నంత ఆయన తండ్రి ద్వారా ఏదైతే బోధించాలని ఆ రోజు అనుకున్నాడో, మీరు వాక్యం చదివితే యేసుక్రీస్తు తనంతట తాను ఏది ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా లేదు. చెప్తాడు అన్నమాట, నేనంతటా నేనే ఏమీ బోధ చేయలేదు అని. చదవండి యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బోధ ఎవరిదంట? చాలాసార్లు బోధ ఎవరిది అనుకుంటారు మీరు? అమ్మో, మా అయ్యగారికి నన్నే కాన్సన్ట్రేట్ చేశాడు ఈ పూట. రకరకాలుగా ఆలోచనలు వస్తాయి. యేసు ప్రభు అంటున్నాడు, నేను చేయి బోధ
మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా తనంతట తానే బోధిస్తే అతనికి ఏం ప్రయోజనం ఉండదు. 18వ వచనంలో అంటాడు, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమని వెదుకును గాని తను పంపిన వాని మహిమని ఎదుకువాడు సత్యవంతుడు, అతని యందు ఏ దుర్నీతి లేదు. చూసారా, తనంతట తానే బోధించేవాడు ప్రయోజనకరమైన పని ఏం చేయట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, యేసయ్య బోధ ఎవరిదంటే తండ్రి చెప్పమన్న బోధ, తండ్రి మాట్లాడమన్న బోధ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సోర్స్ అక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఈయన పలుకుతున్నాడు అంతే కదా. చాలాసార్లు మనం అర్థంగా ఏదేదో అంటాం కానీ ఆయన నోటికి మనం బోరా అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నోరు జస్ట్ ఇది మైక్ ఎట్లాగో నేను అట్లా. ఎవరికి? దేవునికి. యేసు ప్రభు అక్కడ బోధించుట చాలించాడు అంటున్నాడు, నీవు దోనెను లోతునకు నడిపించు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలోచన చేయండి, ఇప్పటి వరకు ఎక్కడ నడిపించుంటారు దోన్ని? లోపల లోపల రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, ఎక్కడ నడిపించుంటారు దోన్ని? ఒడ్డునేనా? ఒడ్డునే నడిపిస్తారా చేపలు పట్టేవాళ్ళు? చెప్పండి, మీకు స్వేచ్ఛ ఇచ్చాం, చెప్పండి. ఏం చెప్తున్నారు? రైటే చెప్పండి. రాత్రంతా ప్రయాసపడ్డారంటే ఎక్కడ ప్రయాసపడి ఉంటారు? ఇంట్లో ప్రయాసపడి ఉంటారా? సముద్రపు ఒడ్డునా? చెప్పండి, లోపలేనా? మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? మనం అనుకున్న లోతు సరిపోదు, మనకు నచ్చిన లోతు చాలదు. ఆయన అంటున్నాడు, నీ దోణిని నీవు లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. లోతునకు నడిపించాలి. పైనే మన భక్తి అంతా వెళ్ళిపోతుంది అసలు కదా. పైన వచ్చామా, కూర్చున్నామా, పాటలు పాడామా, చప్పట్లు కొట్టామా, ప్రార్థన అయిపోయిందా, వాక్యం విన్నామా, 2 పేజీలు రాసుకున్నామా, ఇక అంతే. ఏమన్నా లోతుకి వెళ్తుందా? లోతుకి వెళ్తుందా? ప్రియులారా, లోతుగా ఉన్న వేరు ఏ మొక్కకైతే ఉంటుందో ఆ మొక్క కంగారు పడదు, చెదిరిపోదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. అంటాడుగా, నేలల గురించి మాట్లాడుతూ, దాని వేరు లోతుగా లేనందున అది ఎండిపోయిందంటాడు. లోతు చాలా అవసరం. అసలు భక్తిలో ఎంత లోతుందంటారు? అమ్మా, భక్తిలో ఎంత లోతుంది? మనం అనుకున్నాం ఇదే ఎక్కువ లోతు. అసలు బోర్డు అంతా దిగిపోయా నేను. రాత్రి కోల్పాలం వెళ్ళేదా? ఇప్పుడు వచ్చానా? మన 1వ తారీఖు అంతా ఉన్నానా? 31 రాత్రి ఉన్నానా? ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 8 రాత్రులు అనుకున్నా. ప్రభు అంటున్నాడు, ఇంకా లోతుకు నడిపించాలి నువ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినంత, లేకపోతే దేవుడు అనుకుంటున్నంత, దేవుడు ఆశించినంత లోతుకి మనం వెళ్ళట్లా. అందుకే ఫలవంతమైన అనుభవాలు లేవు.
పై పైనే ప్రయాసపడి ఉండరు వీళ్ళు కూడా, లోపలికి వెళ్ళుంటారు. కానీ ప్రభువు లేడప్పుడు. ఉం? మన సొంత చిత్తం నెరవేర్చడానికి ఎంత లోతుకి వెళ్ళినా అందులో మీకు ప్రయోజనం ఏమీ దొరకదు. దేవుని చిత్త ప్రకారం మీరు లోతుకు నడిపించబడినప్పుడు, ఆత్మీయంగా మీరు లోతుకు వెళ్తున్నప్పుడు అందులో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నీవు దోణెను లోతునకు నడిపించాలి కదా. రాత్రంతా ప్రయాసపడిన పేతురు అలసిపోయి ఉన్నాడు కదా. దోణెను లోతుకు నడిపించడం తేలిక కష్టమా? చెప్పండి. చాలా కష్టం. 31వ తారీఖు రాత్రి అంతర్వేదన ఉందిగా, సముద్రపు ఒడ్డు ఒకటి ఉంది, బీచ్. వాడెవడు బీచ్లో ఒడ్డు సముద్రంలో జీప్ వేసుకు తిరిగాడండి. కొట్టుకుపోయాడు. ఏడుస్తున్నాడు ఫ్రెండ్. రాత్రిపూట అర్ధరాత్రి అంటే జనవరి 1 ఎక్కడ గడుపుదాం అన్నాడు. రకరకాల అనుభవాలు మనుషులు. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. లోతుకు నడిపించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనకు ఎంత మట్టుకు చాలని సరిపెట్టుకున్నాం. సంపాదనకు వచ్చేసరికి చాలనుకున్నామా? లోకంలో చెప్పండి, చీరలు చాలనుకుంటారా మీరు? చెప్పండి. ఆ పెసరపట్టు చీర లేదక్క, ఈసారి కిస్మిస్కి అది కొనుక్కోవాలి. యేసు రక్తమే పెసరపట్టు అంట. చాలదు. ప్రపంచంలో మనం అన్నిటికీ ఇంకా ఇంకా లోతుకి వెళ్తాం కదా. షాప్కి వెళ్ళి మీరు ఏమంటారు, ఇంకేమన్నా ఉన్నాయా? మొత్తం అరలో ఉన్నవన్నీ పడేస్తాడు బల్ల మీద. అయినా ఇంకేం అడుగుతాం మనం? ఇంకా లోపలేమన్నా లోతుకి వెళ్ళరు. నాకెందుకో ఫస్ట్ నుంచి అది అలవాట్లేదు, కష్టంగా అనిపిస్తుంది షాపింగ్. లోతుకి వెళ్ళిపోతారుగా మన వాళ్ళు. కృప ఏంటంటే మీకే వంగుతారు వాళ్ళు కూడా. మీరు అంత లోతుకి వెళ్తే అంత బాగా చూపిస్తారు. మగవాళ్ళు వెళ్తే ఇంకే అయిపోయిందండి, మొత్తం మోడల్స్ అన్నీ చూపించేసి అంటాడు ఒకటే మాటకి. మనలో చాలా మంది అన్ని విషయాల్లో లోతుకి వెళ్తాం. భక్తి దగ్గరికి వచ్చేసరికి చెప్పండి అంతా పైపైనే. వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఇక అంతే. ఏదో మొక్కుబడిగా వెళ్ళిపోవడమే తప్ప లోతుకెళ్ళి చేసేదేమీ లేదు. ఈ సంవత్సరం మన దోణెలను లోతుకు నడిపించుదుముగాక. హల్లెలూయా. మన ఆత్మీయ యాత్రలో లోతు కనబడాలి. స్తోత్రం. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన లోతులోనికి మనం వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో నీటి ప్రవాహం గురించి ఒక మంచి దర్శనాన్ని భక్తుడు చూస్తాడు. దేవాలయంలోనికి నీరు వస్తుంది. ఎట్లా వస్తుందంటే తెలుసా మీకు? మొట్టమొదట చీలమండల లోతు, తర్వాత యెహెజ్కేలు గ్రంథం స్తోత్రం.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. 47వ అధ్యాయం. మొదటి నుండి చదువుకుంటూ వెళ్దాం. ఒకసారి చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతు. మొదటిది చీలమండ లోతు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను వేళ్ల గుండా నడిపించడం తేలికేనా? నీళ్లలో నడవడం. కాలు అడుగు తీసి అడుగు పైకి ఎత్తామా, లేకపోతే ఈదుకుంటూ వెళ్తారా? కాలు ఇట్లా కాలు తీసి కాలు ఎత్తారు, మామూలుగా వెళ్ళిపోవాలా? నీళ్ళల్లో నడిచేటప్పుడు కాలు తీసి కాలు ఎత్తారా? ఇట్లా తీసి ఎత్త కుదురుద్దా కాలు? నేల మీద నడిచినట్టు చెప్పండి. అంటే ఇది చీలమండలోతు అయితే కుదురుద్ది. ఇంకా 1000 మూరలు అంట. అక్కడికి వెళ్ళాక మోకాల లోతు. అవి అండర్లైన్ చేసుకోండి. 1 చీలమండ లోతు, 2 మోకాళ్ళ లోతు. ఇంకో 1000 మూరలు నడిచాకంట మొల లోతు. మొల అంటే తెలుసుగా, ఇది ఇక్కడ దాకా మొల లోతు. ఇంకో 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతయి నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత ఎంత ఇక నడిచే అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని ఆత్మ యెహెజ్కేలును చెప్పండి లోపలికి తీసుకెళ్తుందా, అక్కడే ఉంచిందా? 1000 మూరలు ముందుకి, ఇంకో 1000 మూరలు. చీలమండల లోతు. తడిసినీగా కాళ్ళు చాలే అనుకోవట్లేదంట. పరిశుద్ధాత్ముడు ఇంకా లోపలికి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ భక్తి చాలదయ్యా అనిపించాలి మనకి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చాలా ఎక్కువ అనిపిస్తుంది మనకి. అమ్మో బోర్డులు అంత చేసేస్తుందమ్మా. యేసు రక్తమే జయం. పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, దేవుని వాక్యానికి కనుక మీరు నిజంగా లోబడితే, దేవుడు మిమ్మల్ని ఇంకా లోతుకు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునిలో మీకు లోతు అర్థం అవ్వాలి. ఏదడం అంటే అర్థం ఏంటి? ఇక కాళ్ళు ఎక్కడున్నాయి? నేల మీద ఉన్నాయా? ఇక నేల మీద లేవు. ఇక ఆధారం లేదు. ఇక స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదే కృపలోనికి వెళ్ళాలి మనం. స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం, పరిశుద్ధాత్ముడు మనలను తోసుకుని వెళ్ళిపోవడం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, వాక్యాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటే లోతుకి వెళ్ళలేరు. బోధను తేలిగ్గా తీసుకుంటే లోతుకు వెళ్ళలేరు. యేసయ్య చెప్పిన మాట తేలిగ్గా తీసుకుంటే చెప్పండి, ముందు మాటతో సరిపెట్టేవాడు పేతురు. రాత్రంతా ప్రయాసపడ్డావు, నువ్వు పెద్ద చెప్పేది ఏంటి? మాకంటే నువ్వు సీనియర్వా? నువ్వు చిన్నపిల్లోడివి, 33 ఏళ్ళు కూడా లేవు నీకు. అప్పటికే పేతురు పెద్దోడు, యేసు ప్రభు కంటే పెద్దోడే. తన ఎక్స్పీరియన్స్, తనకున్న అనుభవం బేరీ చేసుకోవట్లా. ఒకటి ఈయన బోధ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈయన మాట నేను
వినాలనుకున్నది. అయినను నీ మాట చొప్పున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా నడి సంద్రమున్న దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. హల్లెలూయా, హల్లెలూయా. లోతుల్లోనికి వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం భూలోక సంబంధమైన సంగతులు లోతుకి వెళ్ళిపోతాం. మనకు పనికిరాని విషయాలు, ఎవరెవరి గురించో ఏదేయో సంగతులు లోతుకి వెళ్ళిపోతాం. ఏం జరుగుద్ది? ఎందుకమ్మా నీకు అంత లోతు ఎందుకు? కాదులే, ఊరికి కనుక్కుందామని చెప్పు. అదే యేసు రక్తమే జయం. మనము భక్తిలో లోతుకి వెళ్ళాలి. స్తోత్రం. మనము ఫలవంతమైన జీవితం చేయాలి అంటే మనం ఏం చేయాలి? లోతుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు లేకుండా ఊరికే పై పైన చేయకండి ఏది. ఒకవేళ చేస్తే అందులో ప్రయోజనం ఏమీ లేదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ ఆయన దానిని బాగుగా తవ్వాడన్నాడు. బాగుగా త్రవ్వాడు, బాగుగా తవ్వాడు. చూసారా? అయినా ఏ ద్రాక్షలు వచ్చినాయి అంట? కారు ద్రాక్షలు కాసినాయి. నేను నా ద్రాక్ష తోటకు చేయవలసిందంతా చేశాను, ఇంకేం చేయగలను? అయినా కానీ ఎంత బాధో తెలుసా మీకు? ఇది ఎంత బాధో తెలుసా ఇది మీకు? ఫలాలు ఫలించేసరికి చూస్తే అది ప్రయోజనకరమైనవి కాకపోతే ఎలా ఉంటుంది? చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వివాహం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారుగా. ఏమన్నా విశేషమా చెప్పండి. మన వాళ్ళు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదమ్మా అన్నారు అనుకోండి. ఓరు నాయన, అప్పుడే ఫస్ట్ సంవత్సరానికే 2వ సంవత్సరానికే. ఇక తర్వాత ఏమనిపిస్తుంది? ఇక నాకు పుట్టరేమో అనిపిస్తుంది. ఇక ఆటోమేటిక్గా ఒక రకమైన ఆలోచన. దేవుడంట ద్రాక్ష తోటకు చేయవలసిందంతా చేశాడు, బాగుగా తవ్వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, పైనే విత్తనం ఉంటే తొందరగా మొలక కనబడద్ది, తొందరగా హడావుడి కనబడద్ది కదా. కానీ విత్తనం లోపలికి వెళ్తే కనబడకపోవచ్చు తొందరగా, కానీ ఖచ్చితంగా అది నిలబడద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందంతా ఇప్పుడు హడావుడి, వచ్చి రావటమే. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు?
ఒక ఆయన వచ్చాడు మన చర్చికి అక్కడ ఉన్నప్పుడు కాజిరెడ్డి గారి దగ్గర. అరే వచ్చి రెండో రోజు మూడో రోజు నాతో వాదనలు మొదలెట్టేశాడు. వాక్యం ఏంటో లోతుగా తెలిసేసినట్టు. రాత్రంతా ఎవరు లేరు, అప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు లేరు నాకు తెలియదు, కానీ తెల్లారి పాపమ్మ గారు ఏంటి వాదెత్తున్నా ఎవరాడు అన్నది. అప్పుడు ఇంకా ఆవిడ చర్చికి రావట్లా. ఎక్కువ రోజులు నిలబడలా. హడావుడి చేసే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. పైకి భక్తి అది ఎక్కువ రోజులు కనబడదు. పండగ రోజు భక్తి ఎక్కువ రోజులు ఉండదు. ఫస్ట్ తారీఖు భక్తి ఎక్కువ రోజులు ఉండదు. గుడ్ ఫ్రైడే అప్పుడు 40 రోజులు చేసే భక్తి అది ఎక్కువ రోజులు ఉండదు. మనం లోతుకు నడిపించబడాలి. ప్రతిరోజు మనం లోతుకు వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. లోబడుటను నేర్పించి లోపంబులు సవరించాలి. అసలు దేవునికి మనం అవకాశం ఇవ్వాలిగా, తీసుకెళ్ళిన వాళ్ళుగా దేవుని లోపలికి. చాలు ప్రభా వద్దయ్యా. ఏస్కేల్ అంట కొనిపోతున్నాడంట. మీరు వాక్యం చదివితే ప్రతి చోట ఎహెజ్కేలు ఆత్మవశుడై వెళ్ళిపోవటమే. ఇక ఆయన చేతిలో లేదు ఆయన జీవితం ఎటు వెళ్ళాలనేది. ఆయన ఎడు తీసుకెళ్తే అటు వెళ్ళిపోవడమే. ఆత్మవశుడై ఒకరోజు ఎముకల్లోయలో దించాడంట. మనమైతే ఏం చేస్తాం? ఎముకల్లోయలో మిమ్మల్ని దించితే ఏం చేస్తారు మీరు? దేవుడు కాదు, దేవుడి పేరుతో అపవాది తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి, నన్ను ఏదో చేసేద్దామని అనుకుంటాం. మనం ఎన్ని ఆలోచనలు వస్తాయో. కానీ యెహెజ్కేలు అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ఆ ఎముకలన్నీ మహాసైన్యంగా నిలబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీ హృదయాలు దేవుని వాక్యం చేత నింపుకోవాలి. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. లోతుకి వెళ్ళారా, పైన ఉన్నారా, మీకే అర్థమవుతుంది. ఎవరో చెప్పవసరలా. యేసు ప్రభు అంటున్నాడు, నీ దోణెను లోతుకు నడిపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గడిచిన సంవత్సరాల్లాగానే ఉంటావా? ఏదైనా లోతుకి వెళ్తావు ఈ సంవత్సరం? అయ్యా లోతుకి వెళ్తే కొట్టుకెళ్ళిపోతానేమోనయ్యా, లోతుకి వెళ్తే మళ్ళా దరికి రానేమోనయ్యా. ఇవన్నీ ఆలోచనలో. కొద్దిమంది భక్తి చెయ్యరు, చేసే వాళ్ళని కూడా చేయనివ్వరు. ఏంటి ఈ అమ్మాయి ఏంటి వెళ్ళిపోతుంది కోటానికి? ఒకరోజు మీటింగ్ కట్టాలి, ఈవిడితో మాట్లాడాలి. అసలు ఈవిడ ఏంటి అర్థం కావట్లా, అటు వెళ్ళిపోతున్నాడు అని మెల్లగా పిలుస్తారు. అక్కయ్య నీతో మాట్లాడాలి కానీ కొంచెం 10 నిమిషాలు నాకు టైం ఎత్తావా? ఏంటి మీ ఆయన ఏమి అంటలేదా? వెళ్ళిపోతున్నాం ఏంటి అటుకు? అటు వెళ్ళకూడదమ్మా, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీటింగ్లు అంటే పోతే నీ పెళ్ళి ఏమవుద్దో తెలుసా? మీ ఆయన ఏమనుకుంటాడో తెలుసా? చెప్పండి. ఆవిడ వెళ్ళదు కదా, కాబట్టి ఏం చేస్తుంది? తోడు కదా. అపవాది చేసే పని ఏంటి? ఆడు పాతాళానికి వెళ్ళాడు, వాడి కొరకే పాతాళ గుండం. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేనొక్కడిని వెళ్ళటం ఏంటి, పాతాళంలో పడి ఏడవడం ఏంటి? మొత్తం వీళ్ళందరినీ కట్టకట్టుకు తీసుకుపోదామని మన చుట్టూ తిరుగుతున్నాడు ఆడు. ఇక వాళ్ళు ఆ బ్యాచ్ అన్నమాట. ఏ బ్యాచ్? వాళ్ళు చెయ్యరు. చెప్పండి, లోతుకి ఎవరిని వెళ్ళనివ్వరు. లోతుకి వెళ్ళనివ్వరు. వాళ్ళ మాటలు వెనకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను పేతురు పక్కన 4 ఏళ్ళు చేరు. రే నానా, రే మనకంటే పెద్దోడేరా ఆయన. ఉందా? ఎప్పుడన్నా చేపలు పట్టిన అనుభవం ఉందా? ఎప్పుడన్నా వలేసిన అనుభవం? ఎప్పుడన్నా ధోనిని నడిపించిన అనుభవం ఉందా? వడ్లవాని కుమారుడురా, వాళ్ళ నాన్న వడ్రంగి, ఆయనకేం తెలుసు చేపలు పట్టడం? నేను అనుకోవటం ఎవరో ఒకరు కొంచెం గిల్లే ఉంటారు వెనక్కు. కానీ అద్భుతమైన మాట అన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతము. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత లాజిక్ లోపల లాగుతున్నా, చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా, నా అనుభవం నాకు కాదు వద్దని చెబుతున్నా, నేను మాత్రం నీ మాట చొప్పున లోతుకెళ్తా. దేవుని స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు దిగితేగా తెలిసేది లోతు. దిగర్లా కొద్దిమంది ఇంకా యేసు రక్తమే జయం. దిగరు. అది తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బీచ్కి వెళ్ళేటప్పుడు చెంబట్టుకు వెళ్ళేవాడు. నీళ్ళంటే భయం, అందుకని ఏంటంటే ఒడ్డు నుంచి ఎవరన్నా చంపితే చెంపుతో నీళ్ళు పోసుకునేవాడు. సముద్ర స్నానం అట్ట అయిపోయేది అయింది. యేసు రక్తమే. కొద్దిమంది అట్ట పైపైనే లోతుకి దిగరు, పశ్చాత్తాపడరు, పొరపాట్లు ఒప్పుకోరు, భక్తి నేర్చుకోరు, ఏమీ నేర్చుకోరు, లోబడటం నేర్చుకోరు, విధేయత నేర్చుకోరు, వినయం నేర్చుకోరు, విశ్వాసాన్ని సంపాదించుకోరు. లోతుకి వెళ్ళకపోతే ఎట్లా చెప్పండి? వలలు పిగిలేటంత చేపలు పట్టారు. కారణం, యేసు చెప్పిన మాట ప్రకారం వారు లోతుకు వెళ్ళారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని మాటను తేలిగ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని మాటను గట్టిగా పట్టుకుని నడిచిన వాళ్ళు ఉన్నారు. లోతు దేవుని మాటను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. లోతు అల్లుళ్ళు కూడా చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆది కాండంలో మనం చదువుతాం 18, 19 అధ్యాయాల్లో చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఆ దూర ప్రాంతానికి వెళ్ళిపో అని దేవుడు చెప్తుంటే, దేవుని దూతలు చెప్తుంటే అంత దూరం, అరే దేవుడికి బోధ చేస్తున్నాడండి. ఎంత దూరమో దేవునికి తెలియదా చెప్పండి? లోతుకి వెళ్ళమంటే లోతు ఇంటల మాట. దూరం వెళ్ళయ్యా బాబు చెప్పండి. చాలాసార్లు పాపం పచ్చగా కనబడద్ది. పాపం ఎట్లా కనబడద్ది? పచ్చగా. పాపం చేసేవాళ్ళు కూడా చెప్పండి పచ్చగా కనబడతారు. 73వ కీర్తన చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళాక. అందులో ఆశాపుకు కూడా డౌట్ వచ్చింది, వెళ్ళండి ఇంత పచ్చగా కనబడుతున్నారో. భయం లేదు, భక్తి లేదు, నీతి లేదు, వ్యర్థమైన తిరుగులన్నీ తిరుగుతున్నారు, కానీ వెళ్ళండి ఎంత పచ్చకున్నారో. అసలు నేను భక్తి చేయడం వేస్ట్, నేను నీతిగా ఉంటాం వేస్ట్ అనుకున్నాడంట. ఈలోపు దేవుని దగ్గరికి వెళ్ళాడంట. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, అసలు వీళ్ళ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, ఏది కరెక్టు అని అప్పుడు అనిపించిందంట. అప్పుడు దేవుడు చెప్పాడండి, ఒరే నాయన, వాళ్ళ పని, వాళ్ళు పొద్దుట పచ్చగా ఉంటారు, సాయంత్రానికి అట్ట అయితే గడ్డి వాడిపోద్దో అట్లా అయిపోతారని చెప్పాడు. అప్పుడు మనసు కుదుటపడిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? పైకి భక్తి చేసే వాళ్ళు పచ్చగా కనబడచ్చు, కానీ అందులో ఏమీ లేదు. నిత్యత్వపు ఫలాలు ఏమీ కనబడవు. మీరు లోతుకు నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో మీరు లోతుకి వెళ్ళాలి. స్తోత్రం. లోతుకి వెళ్ళకపోతే ఎట్లా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడండి. దేవుని మాటను నమ్మండి. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం. రాత్రంతా పడని చేపలు ఒక్కసారి వెళ్ళొస్తే ఒక్క రౌండ్కి పడినాయి అంట. రాత్రంతా ఎన్ని రౌండ్లు వేసారో. వాళ్ళు 10 రౌండ్లు వేస్తే మన వాళ్ళు 15 రౌండ్లు వేస్తున్నారు స్పేర్లు మినిమం. ప్రభునామ స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. దేవుని మహాకృపలో 10 బస్తాలు పడినాయి. ఇరక్కొట్టుడేగా, ఇరక్కొట్టుడే. కోటి 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 మంచిదే. నేను అంటాను, ప్రభు మాట చొప్పున అంత కొట్టలేదండి నేను, వాళ్ళు కొట్టినంత, కానీ దేవుడు నాకు కూడా అవకాశం, అది కదా దేవుడు చేసిన కార్యం. స్తోత్రం. రాత్రంతా తిరిగాడు, ఎన్ని రౌండ్లు తిరిగాడో. ఇంకోసారి వలేద్దాం, ఇంకోసారి వలేద్దాం, ఇంకోసారి. 17 సార్లు వచ్చాయంట భారతదేశం మీదకి దండెత్తి. తెలుసా మీకు? ఒక ఆయన 17 times
తెలుసా? హిస్టరీ చదువుకున్న వాళ్ళకి తెలుసా? మహమ్మద్ ఘోరీ 17 సార్లు వచ్చాయంట. 17 సార్లు అంటే ఎట్ట వచ్చి ఉంటాడంటారు? మొదటిసారి వచ్చి ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి వచ్చాయంట. ఏ మొహం పెట్టుకొచ్చావరా అని ఉంటారు ఎవరన్నా. మళ్ళా ఓడిపోయాడు. 17 సార్లు వచ్చాడంట. పేతురు ఎన్నిసార్లు తిరిగాడు రాత్రంతా? సముద్రం అంతా జల్లిచ్చేసి ఉంటాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఒక్క రౌండ్కి వెళ్ళాడు. ఎన్ని రౌండ్లు? ఒక్క రౌండ్. స్తోత్రం, హల్లెలూయా. వలలు పిగిలేడన్ని చేపలు, విస్తారమైన చేపలు, రాసులుగా పోసే అన్ని చేపలు, దోణెలు మునిగిపోయే అన్ని చేపలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఎలా జరుగుతాయో తెలియదు, కానీ దేవుని మాట చొప్పున మీ ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పైనే సరిపెట్టుకోమాకండి, పైనే సరిపెట్టుకోమాకండి. క్యాలెండర్ వాక్యమో లేకపోతే టిఫిన్కి భోజనానికి ప్రార్థన చెప్పండి, అంతవరకు కాదు. వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు ఈ మధ్యలో ఈ క్రిస్మస్ దినాలు అన్నింటిలో ఎక్కువసార్లు చెప్తున్నారు మరి వ్యక్తిగతమైన భక్తి. పర్సనల్గా మీకు దేవునితో ఒక బలమైన సంబంధం, ఆయనతో లోతైన సహవాసం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయనతో లోతుగా సహవాసం చేస్తారో వారు కదల్చబడరు, వారు నెమ్మదిగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథం 22:21 మనం చదువుతాం కదా, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునంటాడు. సర్వశక్తుడైన దేవునితో నీవు సహవాసం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎండవేళంట, ఎండవేళ అబ్రహాం ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎండవేళ మమ్రే దగ్గరున్న సింధూరు వనంలో దేవదూతలతో ఎండవేళ. ముసలాయన ముద్ద తిని పడుకోవచ్చుగా, కానీ ఎవరితో సహవాసం? లోతుకి వెళ్ళాలి. మధ్యాహ్నం పూట లోతుకి వెళ్ళండి, రాత్రి పూట లోతుకి వెళ్ళండి. కొద్దిమందికి ఎప్పుడు ఖాళీ ఉండదు. యేసు రక్తమే జయం. ఎప్పుడు ఖాళీ ఉండదు. దేవునితో లోతుగా మీరు నడవండి. స్తోత్రం. ఆయన మిమ్మల్ని ముంచడు. ఆమేన్. లోతుకెళ్తే ఏమన్నయ్యా ముంచేస్తాడు, ఏమన్నయ్యా కొట్టుకెళ్ళిపోతాను, ఏమన్నయ్యా అనుకోమాకండి. ఆయన మిమ్మల్ని ముంచడు. స్తోత్రం. ముంచడానికి ఆయన లోతుకెళ్ళమంటలా, నీవు ఆశీర్వాదానికి వారసుడు అవడానికి లోతుకెళ్ళమంటున్నాడు. నీవు అనేకులకు దీవెనకరంగా మారటానికి నిన్ను లోతుకు నడవమంటున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుకు నడిపించము, చేపలు పట్టుటకు వలవేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా. ఏలినవాడా అంటే ప్రభువా అని అర్థం. ప్రభువా, హీ రికగ్నైజెస్ హిమ్. యేసయ్యను ఏలినవాడుగా కదా. ఆర్సిఎం సహోదరులు ఈ పదం వాడతారు, ఏలిన వారు మీతో కూడా ఉన్నారు అని వాడతారు. ఏలిన వారు, యేసయ్య ఏలేవాడు. దేవుని స్తోత్రం. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆమేన్, హల్లెలూయా. ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను స్టిల్ ఏమి దొరకలా, అయినా కానీ నువ్వు ఒక మాట, నా వల్ల కాదయ్యా, నేను ఇక చెయ్యలేనయ్యా, నా వల్ల అన్నాడా? అలా అయినా నీ మాట చొప్పున. హల్లెలూయా, హల్లెలూయా. 2026లో మనము దోణెలను లోతుకు నడిపించుదుము గాక.
పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనం నడిపించబడదుముగాక, లోతుకు నడిపించబడదుముగాక. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు కాక ఇదే కృపలోనికి మనం వచ్చుదుముగాక. పరిశుద్ధాత్మ పూర్ణులముగా మనము మార్చబడదుముగాక, సంపూర్ణులముగా మార్చబడదుముగాక. నిత్యమైనటువంటి లోతుల్లోనికి మనం నడిపించబడదుముగాక. యేసయ్య ప్రేమ లోతుల్లోకి మనం నడిపించబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట